ఇది ఆ గుడి. ఇక్కడ ఈవేళ కూడా హనుమంతుడు బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నాడు. కాని ప్రశ్న ఏమిటంటే, రావణుడిలాంటి రాక్షసులు కూడా బంధించలేని ఆయనను అసలు ఎవరు, ఎందుకు బంధించారు? కథ సముద్రదేవుడితో మొదలవుతుంది. ఆయన తన భక్తిలో ఎంత వ్యాకులు పడ్డాడంటే, జగన్నాథస్వామి పాదాలు చేరుకోవటానికి తన వినాశకరమైన అలలతో పూరి నగరాన్ని పదే పదే ముంచేవాడు. నగరాన్ని వినాశనం నుండి కాపాడటానికి జగన్నాథస్వామి తన అత్యంత ప్రియమైన భక్తుడైన హనుమంతుణ్ణి సముద్ర తీరంలో కాపలాగా ఉంచాడు. హనుమంతుడు అక్కడికి చేరుకోగానే సముద్రం శాంతించింది. కాని కొద్దిసేపు మాత్రమే. పూరిలో ఎక్కడైనా రామభజన లేదా కీర్తన జరిగినప్పుడల్లా హనుమంతుడు తన కాపలా వదిలి అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆయన వెళ్ళగానే సముద్రం మళ్లీ ఉప్పొంగేది. పూరి నగరానికి మళ్లీ ఆపద వచ్చేది. అప్పుడు జగన్నాథస్వామి ఎవరూ ఊహించని పనిచేశాడు. ఆయన ఇలా అన్నాడు: హే మారుతి, నిన్ను ఇంకెవరూ ఆపలేరు. అందుకే ఈరోజు నేనే స్వయంగా నిన్ను కర్తవ్యమనే సంకెళ్లతో బంధించాలని నిశ్చేత్తవ్యమనే సంకెళ్లతో బంధిస్తున్నాను. దేవుడు తన భక్తుణ్ణి ఎక్కడ బంధించాడో ఆ ప్రదేశంలోనే బేడి హనుమాన్ దేవాలయం నిర్మించబడింది. పూరీ మరియు అక్కడి ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని ఇక్కడ నేటికి హనుమంతుడు బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నాడు. దేవుడు తన భక్తుణ్ణి బంధించి మొత్తం భూమిని ఎలా రక్షించాడో ఆ సందేశం అందరికీ తెలిసేలా ఈ కథ